హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, నువ్వు చెప్పినప్పుడు నేను అక్కడ లేను. నువ్వు చెప్పినప్పుడు నేను అక్కడ లేను. సో ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ వాజంట్ దేర్ వెన్ యూ సెడ్. ఐ వాజంట్ దేర్ వెన్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పినప్పుడు నేను అక్కడ లేను అని. దీన్ని మనం వేరేలా ఇంకెలా చెప్పొచ్చు, నువ్వు చెప్పినప్పుడు ఆమె అక్కడ లేదు. నువ్వు చెప్పినప్పుడు ఆమె అక్కడ లేదు. దీన్ని ఎలా చెప్పొచ్చు, షీ వాజంట్ దేర్. షీ వాజంట్ దేర్ వెన్ యూ సెడ్. షీ వాజంట్ దేర్ వెన్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పినప్పుడు ఆమె అక్కడ లేదు అని. ఓకేనా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను నీకు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. నేను నీకు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఐ వాంటెడ్ టు టెల్ యూ బట్ ఐ కుడెంట్. ఐ వాంటెడ్ టు టెల్ యూ బట్ ఐ కుడెంట్ అంటే నేను నీకు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంకెక్కడ యూస్ చేస్తాం మనం, నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. దీన్ని కూడా మనం చెప్తూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఐ వాంటెడ్ టు గో దేర్ బట్ ఐ కుడెంట్. ఐ వాంటెడ్ టు గో దేర్ బట్ ఐ కుడెంట్. సో మీరు ఒక్క సెంటెన్స్ అనేది నేర్చుకుంటే లాజిక్తో నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేసేయచ్చు. ఓకేనా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వెందుకు అతన్ని కొట్టాలనుకుంటున్నావు. నువ్వెందుకు అతన్ని కొట్టాలనుకుంటున్నావు. దీన్ని ఎలా చెప్పొచ్చు, వై డూ యూ వాంట్ టు బీట్ హిమ్. వై డూ యూ వాంట్ టు బీట్ హిమ్ అంటే నువ్వు ఎందుకు అతన్ని కొట్టాలనుకుంటున్నావు అని. సో ఇక్కడ మళ్ళీ ప్రొనౌన్ చేంజ్ చేయండి, దెమ్ యూస్ చేయండి. వై డూ యూ వాంట్ టు బీట్ దెమ్. వై డూ యూ వాంట్ టు బీట్ దెమ్ అంటే నువ్వెందుకు వాళ్ళని కొట్టాలనుకుంటున్నావు అని. నువ్వెందుకు ఆమెను కొట్టాలనుకుంటున్నావు. నువ్వెందుకు ఆమెను కొట్టాలనుకుంటున్నావు అంటే ఎలా చెప్పొచ్చు, వై డూ యూ వాంట్ టు బీట్ హియర్. వై డూ యూ వాంట్ టు బీట్ హర్ అంటే నువ్వెందుకు ఆమెను కొట్టాలనుకుంటున్నావు అని. ఓకేనా. సో ఇలా మీరు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చేంజ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఐ కెనాట్ ఫర్గెట్ యూ ఎవర్. ఐ కెనాట్ ఫర్గెట్ యూ ఎవర్ అంటే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని. అతను నేను ఎప్పటికీ మర్చిపోలేడు అంటే ఎలా చెప్పాలి, హీ కెనాట్ ఫర్గెట్ యూ ఎవర్. హీ కెనాట్ ఫర్గెట్ యూ ఎవర్ అంటే అతను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేడు అని. ఆమె నిన్ను ఎప్పటికీ మర్చిపోలేదంటే ఎలా చెప్పాలి, షీ కెనాట్ ఫర్గెట్ యూ ఎవర్. షీ కెనాట్ ఫర్గెట్ యూ ఎవర్ అంటే ఆమె నిన్ను ఎప్పటికీ మర్చిపోలేదు అని. ఓకేనా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు కానీ వెళ్ళాల్సి వచ్చింది. నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు కానీ వెళ్ళాల్సి వచ్చింది. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఐ డోంట్ లైక్ గో దేర్. ఐ డోంట్ లైక్ గో దేర్ బట్ ఐ హ్యాడ్ టు అంటే నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు కానీ వెళ్ళాల్సి వచ్చింది. సో దీన్ని మనం వేరేలా ఇంకెలా అడగొచ్చు, నాకు ఆమెతో మాట్లాడడం ఇష్టం లేదు కానీ మాట్లాడాల్సి వచ్చింది. ఇలా కూడా అంటుంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఐ డోంట్ లైక్ టాక్ టు హర్ బట్ ఐ హ్యాడ్ టు. ఐ డోంట్ లైక్ టాక్ టు హర్ బట్ ఐ హ్యాడ్ టు అంటే ఆమెతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ మాట్లాడాల్సి వచ్చింది అని. ఓకేనా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మళ్ళీ మళ్ళీ అది చెయ్యొద్దు. మళ్ళీ మళ్ళీ అది చెయ్యొద్దు. దీన్ని ఎలా చెప్పొచ్చు, డోంట్ డూ దాట్ అగైన్ అండ్ అగైన్. డోంట్ డూ దాట్ అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ అది చెయ్యొద్దు అని. ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావద్దు. దీన్ని ఎలా చెప్పొచ్చు, డోంట్ కమ్ హియర్ అగైన్ అండ్ అగైన్. డోంట్ కమ్ హియర్ అగైన్ అండ్ అగైన్ అంటే మీరు ఇక్కడికి మళ్ళీ మళ్ళీ రావద్దు అని. అది మళ్ళీ మళ్ళీ పంపించొద్దు. దీన్ని ఎలా చెప్పాలి, డోంట్ సెండ్ దాట్ అగైన్ అండ్ అగైన్. డోంట్ సెండ్ దాట్ అగైన్ అండ్ అగైన్ అంటే అది మళ్ళీ మళ్ళీ పంపించొద్దు అని. సో ఇక్కడ అగైన్ అండ్ అగైన్ అనేది మళ్ళీ మళ్ళీ అనే మీనింగ్లో వస్తుంది. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, నేను కావాలని ఆమెను తిట్టలేదు. నేను కావాలని ఆమెను తిట్టలేదు. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఐ డిడ్ నాట్ స్కోల్డ్ హర్ ఇంటెన్షనలీ. ఐ డిడ్ నాట్ స్కోల్డ్ హర్ ఇంటెన్షనలీ అంటే నేను ఆమెను కావాలని తిట్టలేదు అని.
నేను అక్కడికి కావాలని వెళ్ళలేదంటే ఎలా చెప్పాలి? ఐ డిడ్ నాట్ గో దేర్ ఇంటెన్షనలీ. ఐ డిడ్ నాట్ గో దేర్ ఇంటెన్షనలీ అంటే నేను అక్కడికి కావాలని వెళ్ళలేదు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు ఆమెను ఎప్పుడు కలుస్తావు? నువ్వు ఆమెను ఎప్పుడు కలుస్తావు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వెన్ విల్ యూ మీట్ హర్? వెన్ విల్ యూ మీట్ హర్ అంటే నువ్వు ఆమెను ఎప్పుడు కలుస్తావు అని. అతను నన్ను ఎప్పుడు కలుస్తాడంటే ఎలా చెప్పాలి? వెన్ విల్ హీ మీట్ మీ? వెన్ విల్ హీ మీట్ మీ అంటే అతను నన్ను ఎప్పుడు కలుస్తాడు అని. వాళ్ళు అతన్ని ఎప్పుడు కలుస్తారంటే ఎలా చెప్పాలి? వెన్ విల్ దే మీట్ హిమ్? వెన్ విల్ దే మీట్ హిమ్ అంటే వాళ్ళు అతన్ని ఎప్పుడు కలుస్తారు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, రాసి పెట్టుకో, నువ్వు అక్కడికి ఎప్పుడూ వెళ్ళలేవు. రాసి పెట్టుకో, నువ్వు అక్కడికి ఎప్పుడూ వెళ్ళలేవు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? మార్క్ మై వర్డ్స్, యూ కెనాట్ గో దేర్ ఎవర్. మార్క్ మై వర్డ్స్, యూ కెనాట్ గో దేర్ ఎవర్ అంటే రాసి పెట్టుకో, నువ్వు ఎప్పటికీ అక్కడికి వెళ్ళలేవు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.